ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెచ్చిన సంస్కరణలతో పీఎం శ్రీలో ఏపీ దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, ఇండియాలో నెంబర్ 2 గా నిలిచింది. మొదటి స్థానాన్ని ఉత్తరప్రదేశ్ దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకాన్ని వినియోగించుకుని దేశవ్యాప్తంగా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. పీఎం శ్రీ కింద ఎంపికైన పాఠశాలల్లో బోధన కొత్త తరహాలో సాగుతుంది. డిజిటల్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సైన్స్ ల్యాబ్స్, గ్రంథాలయాలు, ఆట స్థలాలు, క్రీడా సామాగ్రి, అత్యాధునిక కిచెన్, వర్షపు నీరు వృధా పోకుండా సద్వినియోగం చేసుకునే పద్ధతి, విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఉంటాయి. నిధులు ఎలా వాడుతున్నారనేది ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షిస్తుంది. పాఠశాలకు 50,000 నుంచి 1,50,000 వరకు అందిస్తారు. ఈ ఏడాది ఏపీకి 494 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,500 పాఠశాలలను కేంద్రం ఎంపిక చేయగా ఏపీ నుంచి 982 పాఠశాలలు ఉన్నాయి. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 935 ఈ పథకానికి ఎంపికయ్యాయి. ఉత్తరప్రదేశ్ 1,725 పాఠశాలలతో అత్యధికంగా ప్రయోజనం పొందింది.